విశాఖ భీమ్లి మధురవాడ పిఎం పాలెం బక్కనపాలెంలో టిట్కో ఇళ్లని సర్వే నెంబర్ 114లో 6 ఎకరాల విస్తీర్ణంలో 8వ బ్లాక్లో 384 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ఇళ్లని సందర్శించిన భీమ్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో బాబు నాయకత్వంలో ఎన్నడూ లేని ఘన విజయాన్ని కూటమి అధికారం సాధించింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం గాడి తప్పింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గాడిలోకి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు. 2014-2019 బాబు హయాంలో అమరావతి, పోలవరంతో పాటు పేదవాడికి ఇల్లులు కూడా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. పెద్ద కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. 3360 ఇల్లు భీమ్లి నియోజకవర్గంలో ఇల్లులు నిర్మించడం జరిగింది. ఇవి 3 కేటగిరీల్లో నిర్మించారు. అయితే 2019లో ప్రభుత్వం మారడం దురదృష్టకరం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇళ్లను పూర్తిగా మార్చారు. వీటితో పాటు అన్న క్యాంటీన్లను కూడా మూసివేశారు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏదైతే మన హయాంలో మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. లబ్ధిదారులకి 6 నెలల్లో అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాళ్ళకి అన్నీ కూడా కంప్లీట్ చేసి అవి మొత్తం కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన భీమ్లికి సంబంధించి ఇక్కడ బక్కనపాలెం ఏదైతే హౌసింగ్ ఉందో ఈ ప్రాంతం చూద్దామని చెప్పని రావడం జరిగింది. అధికారులు కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ దానికి సంబంధించి లోపల జరుగుతున్న వర్క్ స్టేటస్ కానీ లేకపోతే ఏం చేయాలి, దానికి ఎంత బ్యాలెన్స్ అమౌంట్లు ఉన్నాయి, ఏ విధంగా ఆగిపోయి ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒక 2-3 రోజుల్లోనే మంత్రులందరూ కూడా బాధ్యత తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ కూడా దీని మీద పెట్టాలనుకున్నాం. జిఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టరు, అలాగే హౌసింగ్ పీడీ అందరితో కూడా కలిపి ఇవన్నీ ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయబోతాం. దీంట్లో ప్రధానంగా మనకు వస్తున్న కంప్లైంట్ కూడా హౌస్ అలొకేషన్. అది కూడా గతంలో వేరియస్ రీజన్స్ తోటి కొన్ని చోట్ల కొంత కాంట్రవర్షియల్ కూడా అయ్యాయి. ఇప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు కూడా పబ్లిక్ వాళ్ళు మాకు అక్కడ హౌసింగ్ అలాట్ చేశారు సార్, మమ్మల్ని వెళ్తే అక్కడికి లోపలికి అలౌ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అంటే ఎక్కడైతే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో స్థానికంగా చుట్టుపక్కల ఎలిజిబిలిటీ ఉండి హౌసెస్ రాని వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు కూడా వాల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ భూముల దగ్గర ఇల్లు కట్టినప్పుడు వాళ్ళకి హౌసెస్ కావాలని వాళ్ళు కోరుకోవడం సహజం. అటువంటి వాళ్ళు కాకుండా కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఎక్కడో వేరే నియోజకవర్గాల్లోనో లేకపోతే ఇంకెక్కడో ఉన్న వాళ్ళకు కూడా తెచ్చి ఆ ఇల్లు ఇవ్వడం తోటి కొంత వివాదాస్పదం కూడా అయింది. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అధికారులతో కూర్చొని మొత్తం సిటీ ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని ఈ అలొకేషన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా స్ఫూర్తిగా కంప్లీట్ చేస్తుందని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, వీటితో పాటు హుదూద్కు సంబంధించి కూడా ఆ రోజు ఫిలిం సొసైటీ వాళ్ళు ఇట్లా చాలామంది వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే హుదూద్కి సపరేట్గా హౌసెస్ ఇవన్నీ కూడా చాలా మనం కట్టడం జరిగింది. అయితే ఏవి కూడా ఇవి అందుబాటులో రాకుండా అవన్నీ కూడా నిరుపయోగంగా ఉంచారు. ఇవన్నీ కూడా మొత్తం 1 after 1 డబ్బంతో సహా అన్నీ కూడా విజిట్ చేసి ఇవన్నీ కూడా వాటి స్టేటస్ అయితే ఎగ్జామిన్ చేసి ఏమేం చేయాలి, ఎలా చేయాలనేది కూడా అధికారులతో మాట్లాడి మొత్తం వాటి అన్నిటి కూడా యాక్షన్ తయారు చేసి నిజమైన బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హౌసెస్ అలాట్ అయ్యేటట్టు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే దీనికి సంబంధించి మనం యాక్చువల్గా నేను మొత్తం అడిగాను. దానికి సంబంధించి కాకుండా మనం ఇక్కడ ఒక్కటి కొని మేడం వాళ్ళు దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా తయారు చేశారు. ఏదైతే బక్కనపాలెం లేఅవుట్ ఉందో ఇది టోటల్ 6 ఎకరాల్లో ఇది మొత్తం లేఅవుట్. మొత్తం ఇది సర్వే నెంబర్ 114లో వచ్చింది. దీంట్లో టోటల్ యూనిట్స్ వచ్చి 384 యూనిట్స్. మొత్తం అన్ని యూనిట్లు కూడా యూనిఫామ్గా ఒకటే రెప్లికా ఉంటాయి. 365 స్క్వేర్ ఫీట్. మొత్తం టోటల్ బ్లాక్స్ 8, ఈచ్ బ్లాక్లో 48 ఉన్నాయి. అంటే G+3 మొత్తం ఈచ్ ఫ్లోర్కి 12 వచ్చేటట్టుగా 48 ఈచ్ బ్లాక్లో మొత్తం 8 బ్లాక్స్కి సంబంధించి టోటల్ 384 మొత్తం యూనిట్స్ వస్తూ ఉన్నాయి. వీటిల్లో మొత్తం అప్లికేషన్స్ సబ్మిటెడ్ 384 గాను 321 అప్లికేషన్స్ అంటే యాజ్ పర్ మేడం రిపోర్ట్. దీన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాలి నేను, బట్ ఆ వచ్చిన రిపోర్ట్ ప్రకారం 321 అప్లికేషన్స్ సబ్మిట్ చేసింది. ఎన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేసి వాటిల్లో 254కి లోన్ కూడా శాంక్షన్ అయింది. ఈ 321 కానీ 254
ఇవి కాకుండా డైరెక్ట్ పేమెంట్ 11 మందికి, వీళ్ళతో పాటు లోను డిస్బర్స్డ్ ఈ 250 మందికి లోన్ కూడా 5,41,95,000 రూపాయలు లోను ఇంకో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, డిస్బర్స్మెంట్ అయింది. వీటిలో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినవి 188 ఉన్నాయి, 77 రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇవి కాకుండా కొన్ని రిమార్క్స్ ఉన్నాయి. అండర్ ప్రాసెస్ అంటే ఏంటి, అలాగే అండర్ ప్రాసెస్ 8, అబోవ్ ఏజ్ అంటే ఎలిజిబుల్ కాదు, అబోవ్ ఏజ్ 8 మంది, సివిల్ రేటింగ్ లేదు లోన్ రాదు, 20 మంది సివిల్ రేటింగ్ వల్ల లోన్ అనేవాళ్ళు, నాట్ ఇంట్రెస్టెడ్ అలాట్ చేసుకున్న అప్లికేషన్ పెట్టుకున్నా కూడా 15 మంది నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ ట్రేస్ ఎవరో వాళ్ళు మనుషులు అడ్రస్ దొరకలేదు 2, ఈ డెత్ ఒక 6, మొత్తం ఇట్లా 72 ఇట్లా ఉన్నాయి. ఇట్లా మొత్తం ఈ 5 యూనిట్కి సంబంధించి కూడా ఈ విధంగా డీటెయిల్స్ తయారు చేసి రేపు అఫీషియల్ రివ్యూకి మొత్తం తీసుకొస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి 5 ఎమ్మెల్యేలను కూడా కూర్చొని ఈ అలొకేషన్స్ అవి కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే గత 5 ఏళ్ళు ఒక ప్రయారిటీ సెక్టర్ అన్న ఇండియా తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట 3 ప్రయారిటీస్ కింద పెట్టుకున్నాము. అందులో ఈ హౌసింగ్ అనేది టాప్ ప్రయారిటీ గత ప్రభుత్వం పెట్టుకోవడం, పెద్ద ఎత్తున లక్షలాది ఇళ్ళు, దాదాపు 3 లక్షల ఇళ్ళు ఈ టిడ్కో కింద ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు స్టార్ట్ చేయటం. కానీ దురదృష్టం కొద్దీ వచ్చి నెక్స్ట్ ప్రభుత్వం కంటిన్యూషన్ చేయకుండా వాటి నిరుపయోగం చేసింది. ఒక 6 నెలల్లో దీనికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని టైం ఫ్రేమ్ ప్రకారం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవన్నీ కూడా మళ్ళీ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. చెప్పే కదా, అదే చెప్పే కదా.